ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. ఈరోజు కూడా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థించుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైన సమయం, అన్నిటికంటే గొప్ప సమయం ప్రార్థనా సమయం. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు కూడా కొద్దిసేపు అయినా దేవునికి సమర్పించినప్పుడు దానికి వడ్డీతో సహా దేవుడు మనకి తగినటువంటి బహుమానాన్ని, ఫలితాన్ని ఇస్తారు. ఈ రోజున మనం నూతన జన్మ దీని గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు 2020 సంవత్సరం మనం ముగించుకున్నాం. 2020 సంవత్సరంలో ప్రియ సహోదరులారా, మార్చి నెల దగ్గర నుండి భయంతోనే జీవించాం. చాలా భయం, ఆందోళన. అదే కాకుండా ప్రియ సహోదరులారా, అనేక మంది కరోనాతో మరణించారు. భార్య చనిపోతే భర్త చుట్టానికి లేదు, భర్త చనిపోతే భార్య చుట్టానికి లేదు, బిడ్డలు చనిపోతే తల్లిదండ్రులు చుట్టానికి లేదు, తల్లిదండ్రులు చనిపోతే బిడ్డలు చుట్టానికి లేదు. అటువంటి కటువైన పరిస్థితులు మనం 20 సంవత్సరంలో ఎదుర్కొన్నాం ప్రియ సహోదరులారా. అదేవిధంగా ఎప్పుడైనా సరే మనకు వచ్చినటువంటి ఆ కష్టాలన్నీ కూడా ప్రభు దేనికోసం పంపించారు ప్రియ సహోదరులారా. ప్రభు దేనికోసం పంపించారు అనేది మనం ఆలోచించాలి. స్వేచ్ఛ లేకుండా నోటికి కూడా గుడ్డగట్టుకొని ప్రియ సహోదరులారా తిరుగుతా ఉన్నాం. మనుషులు ఎదురొస్తుంటే పారిపోయాం. ఎదురుగా ఒక మనిషితో స్వేచ్ఛగా మాట్లాడటానికి కూడా లేకుండా దేవుడు ఒక శిక్షను పంపించారు. ఎందుకు అనేది మనం ఆలోచించాలి. ఈ రోజున ఈ యొక్క నూతనమైనటువంటి జన్మ, ఈ 21వ సంవత్సరం ఒక కొత్త జీవితాన్ని, ఒక నూతనమైన జీవితాన్ని జీవించడానికి మనందరం కూడా సంసిద్ధులం అవుదాం. ఈరోజు ఒక చిన్న పాట పాడుకొని ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాం. మా ఇంటి పేరు పసుపుల పాక, ప్రక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పసుపుల పాక, ప్రక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, మా వాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పసుపుల పాక, ప్రకృతి పేరు ఒలీవల తోట. మా తండ్రి యేసు పసుపుల పాకలో తనకు తాను తగ్గించుకొనెను. మా తండ్రి యేసు పసుపుల పాకలో తనకు తాను చూడు తగ్గించుకొనెను. కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో, కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో మోకాళ్ళ కన్నీళ్లు ప్రార్థించే చూడు. మా ఇంటి పేరు పసుపుల పాక, ప్రకృతి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పసుపుల పాక, ప్రకృతి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, ఎదురింటి పేరు కల్వరి కొండ. మా వాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పసుపుల పాక, ప్రకృతి పేరు ఒలీవల తోట. ప్రియ సహోదరులారా, స్వేచ్ఛ అయిన జీవితాన్ని మనం జీవించలేకపోయాం. ఈ రోజున మనం ప్రశ్నించుకోవాలి, ఎందుకు అని ప్రశ్నించుకోవాలి. ప్రియ సహోదరులారా, ఎందుకు అని ప్రశ్నించుకుంటే మన అతిక్రమాలను బట్టి ఒకవేళ ప్రభువుకి కోపం వచ్చి ఈ యొక్క ఉగ్రత లేకపోతే ఈ యొక్క శాపాన్ని లేకపోతే ఈ తెగుల్ని పంపించారేమో. Dear brothers and sisters, once again we have to console ourselves why we have been punished in such a way and why God has sent this curse into this world. We have to think over once again about our sins and our behavior. ప్రియ సహోదరులారా,
కానీ మన దేవుడు గొప్ప దేవుడు. ఈ రోజున మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నారు. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనం ఈ జనవరి నెల అంతా ప్రియ సహోదరులారా, నేను చెప్తున్నాను, మీకు ఎలా వీలైతే ఎలా చేయగలిగితే అలా ఈ జనవరి నెల అంతా కూడా మనం ప్రార్థనలో గడిపితే వచ్చే డిసెంబర్ దాకా దేవుని యొక్క హస్తం మనల్ని కాచి కాపాడుద్ది. Dear brothers and sisters, today God is giving us a vow. If you pray whole month in the month of January, and you will be blessed and you will be secured by the power of God all through the year till December. నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, లేకపోతే నీ భర్త కోసం, లేకపోతే నీ భార్య కోసం, లేకపోతే నీ యొక్క సంఘం కోసం, నీ సమాజం కోసం, ప్రతి ఒక్క దాని కోసం కూడా ప్రియ సహోదరులారా, ఒక 9 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, లేకపోతే ఒక 21 రోజుని ప్రార్థన చేయి, లేకపోతే ఒక నెలంతా ఉండి ప్రార్థన చేయి. ఏదన్నా కానీ ఈ మొదటి నెలలో కనుక నువ్వు నిజమైన కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన కనుక చేస్తే ఆ దేవుడి సంవత్సరం అంతా కూడా ఎన్ని తెగుళ్ళు వచ్చినా నీ ఇంటిని మాత్రం విడిచిపెడతారు. Dear brothers and sisters, you have to kneel down and pray with tears, pray the fasting prayer and hold through the month, at least for few days if you pray with fasting, and you will be blessed and you will be secured by the Heavenly Father. ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. నేను మీ క్షేమం కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే గాని వినాశమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని. Jeremiah 29th chapter verse 11. For I know the plans I have for you, declares the Lord, plans for welfare and not for evil, to give you a future and hope. ప్రియ సహోదరులారా, ప్రభు ఒక వాగ్దానాన్ని చెప్తున్నారు. ఏమంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్తున్నారంటే, క్షేమము కొరకు ఉద్దేశించిన పథకాలు నాకు మాత్రమే తెలుసు, నీకు తెలియదు అని చెప్తున్నారు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ కోసం కొన్ని క్షేమాలను ప్రభు ఏర్పాటు చేశారు. You know, brothers and sisters, God has given us some plans. He has given some things to make ourselves happy. నువ్వు ఈ సంవత్సరం భయపడకుండా ప్రభు నీకు ఒక పథకాన్ని ఏర్పాటు చేశారు. ఆ పథకం నీకు కూడా అమలు పరిచేటట్లుగా నువ్వు ఈ నెలలో ప్రార్థన చేయి చాలు. God has designed a plan for yourself, and to get this plan implemented on yourself, you have to only pray to God. ప్రభు ఈ వచనంలో చెప్తున్నారు, నేను మీ అభివృద్ధినే గాని వినాశనాన్ని కోరను అని చెప్తున్నారు. God is promising us that He always looks for our welfare, not for our destruction or ruins. రే సహోదరులారా, ఈ సంవత్సరం మనం ఈ యొక్క కరోనా ద్వారా అనేక ఇబ్బందులు, అనేక బాధలు అనుభవించాం. We have faced lot of troubles and problems due to corona. కొంతమంది కుటుంబాల్లో మొత్తం చనిపోయి ఆ యొక్క సంపాదించింది ఎవరు కూడా అనుభవించే వాళ్ళు లేకుండా కూడా అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి. You know, some families eradicate from this world because of corona. కొంతమంది అయితే చాలా ఉన్నతమైన పదవుల్లో డబ్బుతో ఉన్నారు, అయినా కానీ వాళ్ళు కూడా ప్రాణాలను కోల్పోయారు. The people of rich, the people with power also not able to face the corona, and they even lost their lives. ప్రియ సహోదరులారా, ప్రభు చెప్తున్నారు, నేను మీ అభివృద్ధిని కోరతాను కానీ వినాశనాన్ని కోరను అని చెప్తున్నా. ప్రభు ఎందుకు మరి ఈ విధంగా అనేక మంది మరణించేటట్లుగా జరిగింది అని మనం ఆలోచించాలి. God is promising us that He only looks for our welfare, not for our destruction. But why this curse has come to this world? ఒకవేళ సరైన ప్రార్థన లేకేమో. Let us think. Let us question ourselves. Is it the reason that we are not praying properly? అందుకే ఈ సంవత్సరం ప్రభు చెప్తున్నారు, మీ యొక్క అభివృద్ధిని నేను కోరుకుంటున్నాను, మీ వినాశనాన్ని కాదు అని చెప్తున్నారు. కాబట్టి ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ఈ జనవరి నెల అంతా కూడా ప్రార్థన చేద్దాం. So God is promising that He has a plan for us, for our development, not for our ruins. That is why with that plan you have to lift and pray to God with cheerful eyes, with striving. Then we'll be blessed all through the year. నేను మీకు బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయబోతున్నానని చెప్తున్నాను. He is going to give us a golden life. ఇది నూతన సంవత్సరం యొక్క వాగ్దానం. It is the promise in this new year.
మనందరికీ ఈ వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. It is given by Heavenly Father. కానీ ఇక్కడ ఎవరైతే మంచంలో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే కుటుంబ సమస్యలో ఉన్నారో, ఎవరైతే రోగాల్లో ఉన్నారో, ఎవరైతే ఏ బాధల్లో ఉన్నారో, ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రభు చెప్తున్నారు, ఇక నుండి ఈ నెలంతా కూడా, ఒకవేళ ప్రార్థన లేకపోవడం వల్ల ఈ విధంగా దెబ్బతిన్నామేమో, ఈ నెలంతా ప్రార్థన చేసినప్పుడు మనకి దేవుడు బంగారు భవిష్యత్తుని ఇవ్వబోతున్నారు. Whoever the facing problems of sickness, problems of financial, problems of different health problems, financial problems, family problems, all these people have to kneel down and pray to God, and will be blessed and will be kept away from all these problems and will be given happiest life in this world. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానం అందరి జ్ఞాపకం ఉంచుకొని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకొని ఆ వాగ్దానాన్ని బట్టి జనవరి నెలంతా కూడా ఎవరు కుదిరినంత వాళ్ళు ప్రార్థన సమృద్ధిగా చేసి ఆ మూటను దాచిపెట్టుకుందాం. We have to pray, fulfill our prayers, and that property can be stored in our house. That prayerful property will help us and secure us whole through the year without any problems. కాబట్టి తప్పకుండా దేవుడు ఈ 2021 సంవత్సరం ఎటువంటి తెగుళ్ళు వచ్చినా అది మన మీదకు మాత్రం రాకుండా దేవుడు కాపాడతాడు. If you pray, we'll be secured, we'll be shadowed with the help, with the wings of God from all the troubles. Whatever trouble falls into this world, our prayers only keeps us away from the danger. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, క్రొత్త జీవము ప్రారంభమైనది. Corinthians chapter 5 verse 17. Therefore, if anyone is in Christ, he is a new creation. The old has passed away. Behold, the new has come. రే సహోదరులారా, క్రీస్తునందు ఉన్న ఎడల నువ్వు నూతన సృష్టి అని చెప్తున్నారు. If you be in Christ, then you are the new creation. God is promising that. ఒకవేళ పోయిన సంవత్సరం సరిగా మనం క్రీస్తునందు లేకుండా ఉన్నామేమో. Of course, we may be away from the Christ. That is why we had faced a lot of problems. ఇప్పుడైనా ప్రియ సహోదరులారా తెలుసుకొని ఈ జనవరి నెలంతా కూడా ప్రభు పలికేదాకా, ప్రభు చూసేదాకా ప్రియ సహోదరులారా మంచి ప్రార్థన చేసినప్పుడు నువ్వు నూతన సృష్టిగా నువ్వు నీ కుటుంబం మారబోతుంది. If you pray all through the month with striving heart, with tearful eyes, and God is going to change your life. God is going to bless you with all the profits in this world. ఎప్పుడైతే నువ్వు నూతన సృష్టిగా మారతావో అప్పుడు పాతవన్నీ కూడా గతించబోతున్నాయి అని చెప్తున్నా. When you change yourself into a new creation, all the old will be vanished, all your sins will be brushed away, and you will be becoming a new creation. అన్ని కొత్తవాయను, నీ కుటుంబం, నీ జీవితం, నీ యొక్క ఆనందం అంతా కూడా కొత్తగా నీకు కనిపించబోతుంది. With the prayers, all your family and your brothers and sisters, your family members, your parents and everything, and will be blessed newly to yourself. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు నికోదేము, వృద్ధుడైన మనుష్యుడు ఎటుల జన్మింపగలడు? అతడు తల్లి గర్భమున 2వ పర్యాయమున ప్రవేశించి జన్మింపగలడా అని మరలా ప్రశ్నించెను. John chapter 3 verse 4. Nicodemus said to him, how can a man be born when he is old? Can he enter a second time into his mother's womb and be born? ప్రియ సహోదరులారా, నూతన జన్మ అంటే తిరిగి జన్మించటం. Dear brothers and sisters, the new life means we have to burn again. పాత జీవితంలో అంటే పాత సంవత్సరంలో ఏ తప్పులైతే మనం చేస్తున్నామో ఆ తప్పులన్నీ కూడా ప్రియ సహోదరులారా దేవుని ముందు ఒప్పుకొని ఆ యొక్క తప్పులన్నింటిని కూడా క్షమాపణ వేడుకున్నప్పుడు మనకి దేవుడు ఒక నూతన సృష్టిని దయచేయబోతున్నారు. New life doesn't mean to enter the mother's womb and coming back, but it means that we have to change our life. Old life should be cleared away and brushed away, and we have to start new, fresh life. Sinful life should be avoided, and sinless life should be practiced. తిరిగి నువ్వు జన్మించగలుగుతావు. Again, you can burn new with
out any sin. ప్రియ సహోదరులారా, మానవుడు 2 సార్లు జన్మిస్తాడు. మొదటిది ఏంటంటే ఆ యొక్క శారీరక జన్మ, రెండోది ఏంటంటే ఆత్మీయ జన్మ. Man burns 2 times. The first time he burns from his mother's womb. The second time he burns mentally and spiritually. మొదటిగా శారీరకంగా జన్మించటం అంటే నీ తల్లికి నువ్వు శారీరకంగా మంచి ఆరోగ్యంగా అన్ని కూడా దేవుడిచ్చి ఈ లోకానికి పంపిస్తున్నారు. First birth, in the sense God will bless us with a full fit body and good health and will be sent through the mother into this world. యోహాను సువార్తలో 6వ వచనంలో ఏం చెప్తున్నారంటే ఆయన ఆత్మానుసారంగా మరలా జన్మించాలి అని చెప్తున్నారు. So what God is telling us that we have to burn again as for the Spirit of God, as for the Word of God. ఆత్మకు సరైన ఆహారం పెట్టకపోవటం వల్ల ఆత్మ చచ్చిపోయింది ప్రియ సహోదరులారా. If you are not feeding your soul with the Spirit of God, with the Word of God, the heart and soul is dying off. ప్రియ సహోదరులారా, ఆత్మకు భోజనం పెట్టాలి. ఆత్మీయ భోజనం లేకపోతే ఆత్మ చచ్చిపోతది. If the soul is not fed by the Word of God, it will surely die. మానవుడు పాత స్వభావాల్ని, పాత క్రియలన్నిటిని తీసివేసుకొని నూతన క్రియల్ని, నూతన స్వభావాల్ని, నూతన పనులను చేయాలి. The man has to leave away all the sinful life from him, and he has to live a better life without sin. దాని అర్థం ఏంటంటే ప్రియ సహోదరులారా, ఏదైతే మురికి జీవితం ఉందో, ఏదైతే మురికి క్రియలు ఉన్నాయో ఆ క్రియలన్నీ కూడా ఈ సంవత్సరం ప్రభువుకు వాగ్దానం చేద్దాం. అవన్నీ కూడా తీసేసుకొని నేను నూతనంగా జీవిస్తాను ప్రభు అని వాగ్దానం చేద్దాం ప్రభువుకి. Dear brothers and sisters, today we have to promise to the God that we want to live a cleansed life, leaving all the sins away from our lives. ప్రియ సహోదరులారా, మునుపటి దురాశ, ఏదైతే దురాశ ఉందో, దురాశ అంటే ఎక్కువ ఆశ, ఈ దురాశను వదులుకొని చెడిపోయిన లైఫ్ ని బాగు చేసుకోమని ప్రభు చెప్తున్నారు. What God is telling us, we have to leave the lust and passion. All these things we have to leave, and we have to leave the sinless life. ప్రియ సహోదరులారా, దురాశకి ప్రియ సహోదరులారా దుఃఖానికి చేటు అని చెప్తున్నారు. So lust of life always causes the tearful life. ఈ దుఃఖానికి మూలమైనటువంటి దురాశ 20వ సంవత్సరం అంతా కూడా ఒకవేళ మనం ఫాలో అయ్యామేమో. If we follow the greediness and we have to lust and we have to face a lot of problems. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ 21వ సంవత్సరంలోనైనా ఏదైతే దురాశ ఉందో మనలో, ఏదైతే అత్యాశ ఉందో మనలో, ఏదైతే డబ్బు కోసం పరిగెత్తుతున్నామో, ఏదైతే డబ్బే ముఖ్యంగా పెట్టుకుంటున్నామో, ఏదైతే దేవుని కంటే విలువగా చూస్తున్నామో దాన్ని ఈ రోజున చంపేసి తీసివేసుకొని 21వ సంవత్సరం ఒక కొత్త జీవితాన్ని జీవిద్దాం. Dear brothers and sisters, we are not valuing the word of God, but this year we have to give the value to the word of God and leave all the worldly lust away and pray to God and will be blessed. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పాత జీవితము మోసకరమగు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయినది. Ephesians chapter 4 verse 22. To put off your old self, which belongs to your former manner of life, and is corrupt through deceitful desire. నీ పూర్వంలో ఉన్నటువంటి ఆ పాపాలు, అంటే పోయిన సంవత్సరం మనం చేసినటువంటి ఆ పాపాలు ఒప్పుకొని యథార్థంగా జీవించు అని చెప్తున్నారు. What God is telling us, that we have to tell all our sins, keep all our sins at the foot of God, and we have to cleanse ourselves and be purified and fresh in the presence of God. మొదటిగా నీ వృత్తిలో నువ్వు యథార్థంగా ఉండు అని చెప్తున్నారు. And He is asking us to be purified in our job. నీ యొక్క వృత్తి ఏదైతే ఉందో దానిలో ఏ మోసం అన్యాయం లేకుండా నువ్వు జాగ్రత్తగా జీవిస్తే నీ దేవుడు నిన్ను దీవిస్తారు. Whatever the job you are doing, that should be very purified. You should not be adultering your job. రెండోది భక్తి గల వారిగా జీవించాలి అని చెప్తున్నారు ప్రభు. The second instruction is given to us by God is that we have to be very faithful and very prayerful. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన. So the prayer is more important than anything else in this world. ఈ ప్రార్థన భక్తితో విశ్వాసంతో చేయగలగాలి.
we have to pray with wholeheartedly, with the full of faith. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజునే మనం తీర్మానం చేసుకుందాం, ఈ జనవరి నెల అంతా కూడా నేను భక్తితో విశ్వాసంతో ప్రార్థన చేస్తా. ప్రభువా, ఎటువంటి తెగులైనా సరే ఈ సంవత్సరం నా ఇంటిని తాకుండా కాపాడండి దేవా అని ప్రార్థించు. Today itself you have to pray to God. You have to take a determination that you have to pray steadfast prayer and tearful prayer to have the future, bright future. ప్రియ సహోదరులారా, మూడోది చెప్తున్నారు, దేవుని పోలిక కలిగి ఉండాలి నువ్వు క్రైస్తవుడిగా. So he is telling us that we have to resemble the heavenly Father and be good in this world. ప్రియ సహోదరులారా, దేవుని పోలిక ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా నిజమైన క్రైస్తవులు అని మనల్ని గుర్తిస్తారు. If you resemble the God, and everybody will recognize you, and you will be recognized and trusted by everybody. ఈ నూతన జన్మ అంటే కొత్త జన్మ కలిగి ఉండటం అంటే ఏంటి? So what is the meaning of having new life? ప్రియ సహోదరులారా, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భార్య భర్త. ఆ భార్య చక్కగా ప్రార్థనకు వెళ్తది, భర్త చక్కగా దొంగతనానికి వెళ్తారు. వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు. In a family, there is a family, and wife was a very prayerful one, and husband was a robber and burglar. ప్రియ సహోదరులారా, ప్రతిరోజు దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి ఒక 12 సంవత్సరాల అబ్బాయి, ఆ అబ్బాయిని కూడా రోజు తీసుకెళ్తా ఉంటాడు. They have a child aged 12 years, and the boy is accompanied to his father for the burglary. ప్రియ సహోదరులారా, దొంగతనానికి వెళ్ళేదేమో రాత్రి పూట, ప్రార్థనకు వెళ్ళేదేమో పగటి పూట. So what they do, they go to the prayer, they attend the prayers during the daytime, and they go for burglary at night time. ఆ బిడ్డని ఆ తల్లి ప్రతిరోజు కూడా పగటి పూట వెంట పెట్టుకుని బ్రతిలాడి ప్రార్థనకు తీసుకెళ్లేది. Mother was very prayerful, and she requests the boy to go to the prayer along with her. ఆ విధంగా కొన్ని రోజులు దొంగతనం చేసిన తర్వాత ఒక రోజు రాత్రి దొంగతనానికి వెళ్ళి కొబ్బరి చెట్టు ఎక్కారు. So as they went for robbery, and a part of the robbery, they have climbed up a coconut tree. ఆ అబ్బాయి కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోసి తండ్రికి ఇస్తా ఉన్నాడు. 2 కాయలు కోసిన తర్వాత ఆగిపోయాడు. So as he climbed up, he was plucking the coconuts and dropping down to his father. After plucking 2 coconuts, he stopped plucking them. ప్రియ సహోదరులారా, ఏంట్రా కొయ్యవు అని తండ్రి అడిగాడు. The father rebuked him why he stopped plucking the coconuts. అప్పుడు ప్రియ సహోదరులారా, ఇదిగో కొడుకు అంటున్నాడు, ఇదిగో ఆయన చూస్తున్నాడు, నేను కొయ్యను అన్నాడు. Then he said that, I have been observed by the heavenly Father. I am scared. I will not pluck the third one, he said. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, ఎవరు చూస్తున్నారా అని చుట్టూ చూసి ఇక్కడ ఎవరు లేరు, ఏం భయం లేదు, కొయ్యి అని చెప్తున్నారు. Then father was telling him, but father observed his surroundings and said, nobody is observing us. You do it faster. He forced him to pluck the third coconut. అప్పుడు ఆ అబ్బాయి చెప్తున్నాడు, నానా అడుగు పైన ఉన్నాడు, ఆ పైన ఆయన చూస్తున్నాడు కాబట్టి నేను కొయ్యలేను గాని కిందకి దిగి వచ్చేసాడు. But the boy said not about the surrounding people. The boy was talking about the heavenly Father. I have been observed by the heavenly Father. I am unable to pluck the third one, and he came down the coconut tree. ప్రియ సహోదరులారా, ఇది కొత్త జన్మ అంటే. This is called the new life. ఎందుకంటే ఆ బిడ్డ ఎన్నో రోజులు దొంగతనం చేశాడు, ప్రార్థనకి వెళ్ళాడు, కానీ విన్నటువంటి వాక్యాన్ని ఆ చెట్టు మీద కాయ కోసేటప్పుడు దొంగతనం చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. He was doing both the works simultaneously, robbery, burglary, and the prayer. As he was plucking the coconuts, his thoughts fell onto the word of God, and immediately he saw the presence of God, and he stopped doing the burglary. ఆ సమయంలో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునేదే కాక ఆయన్ని చూశాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, పూర్తిగా కొత్త జన్మని ఆ అబ్బాయి మొదలు పెట్టాడు. Not only remember the word of God as he was robbing, but he saw the presence of God just in front of him, and he stopped robbery and he turned his life. That is what is called a new life. కాబట్టి మనం కూడా గుండె మీద చేసుకుని, ఒకవేళ మన దగ్గర దొంగతనమా, అబద్ధమా, వ్యభిచారమా, మోసమా, అన్యాయమా, అక్రమమా ఏదన్నా సరే వాటన్నిటికి కూడా పశ్చాత్తాపడి ప్రియ సహోదరులారా, ఇప్పుడే ఈ క్షణమే మనం కూడా కొత్త జన్మని మొదలేసుకుందాం.
Dear brothers and sisters, we have to ask our conscience like that boy. Like the boy, we have to ask ourselves whether we are troubling with robbery or adulteration or cheating or anything. That has to be cleaned away. That has to be cleaned, and we have to start a new life at the presence of God. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యేసు అందుకు అతనితో, మనుష్యుడు మరలా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. John chapter 3 verse 3. Jesus answered him, Truly, truly I say to you, unless one is born again, he cannot see the kingdom of God. ప్రియ సహోదరులారా, కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేరు అని చెప్తున్నారు. What Jesus is telling us that unless and until you get a new life, you will not be able to see the kingdom of heaven. కాబట్టి నీ పాత జీవితం ఏదో, నీ పాత పొరపాట్లేవో నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రభు మనందరికి కూడా హెచ్చరిస్తున్నారు. That means he is warning us that we have to remember, call back all our sins and brush them away from our lives, cleanse away from our lives. చాలా మంది ప్రియ సహోదరులారా, ఈ కరోనా వలన కొంత జ్ఞానాన్ని నేర్చుకున్నామని మనం టీవీ న్యూస్ లో చెప్తుంటే విన్నాం. Everywhere you are finding the people, they have changed a lot due to corona, and they are turning to the God. నిజంగా దేవుని యొక్క రాజ్యాన్ని చూడాలంటే నువ్వు కొత్త జన్మించాలి. If you want to see the heavenly kingdom of God, you have to lead a new life. అది నీ ఇంట్లో చూస్తావు, నీ బిడ్డలో చూస్తావు, నీ కుటుంబంలో చూస్తావు ప్రియ సహోదరులారా. When you change yourself, you could see the new life in your family, in your life, in your future. Everything will be fine in your life. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. Matthew chapter 3 verse 2. Repent, for the kingdom of heaven is at hand. For this is he who was spoken of by the prophet Isaiah when he said. మారు మనసు పొందటమే కొత్త జన్మ. So it means getting a new life, changing our life is a new life. మారు మనసు అంటే ప్రియ సహోదరులారా, మనసు మార్చుకోవటం. So changing our life means we have to change our way of thinking. ఏదైతే ఇప్పుడు మనలో ఉందో, ఏ జీవితం అయితే మనం జీవిస్తున్నామో ఆ జీవితాన్ని మార్చుకోవాలి. What all the life we are leading, we have to give away that old life and we have to get into the new life to the God. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పరలోక రాజ్యం సమీపించబోతుంది, మారు మనసు పొందండి అని చెప్తున్నారు. So what God is telling us that the heavenly kingdom is going to come to us. So we have to change our life and get into new life. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు వైపు తిరగాలి. ప్రియ సహోదరులారా, మనం ఎవరి వైపు తిరగాలి అంటే లోకం వైపు, ఆస్తుల వైపు, అంతస్తుల వైపు కాదు గాని క్రీస్తు వైపు తిరగాలి. We have to turn to the God, not to the worldly lust. Then we will be blessed. నీకోసమే క్రీస్తుని లోకానికి తండ్రి పంపించారు. So God has sent His only Son to this world for the sake of the sinners. ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. He has come to this world to redeem us. కాబట్టి మనల్ని రక్షించాలంటే, మన కుటుంబాలను రక్షించాలంటే ప్రియ సహోదరులారా, క్రీస్తు వైపు తిరిగి ఆయన వైపు చూస్తా నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు రక్షిస్తారు. When you turn to the God and cleanse yourself, repent all your sins, and God will be securing you and God will be blessing you. That's what is called a new life. కాబట్టి మన పాపాలన్నీ తుడిచివేసుకునే నిమిత్తమే మారు మనసు పొందాలి. To clean our life, we have to clear away all our sins and we have to change our lives. That will be called a new life. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ నెలంతా కూడా, ఈ జనవరి నెల, ఈ నూతన నెలలో ప్రియ సహోదరులారా అందరూ కూడా ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా దేవుడు నీ ఇంటికి కాపుదలగా, నీ బిడ్డలకు కాపుదలగా, నీ కుటుంబానికి కాపుదలగా, ఏ తెగులు రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా, ఏ సమస్య రాకుండా కాచి కాపాడతారు. If you pray
with fasting, with tearful eyes, with steadfast prayer, and you will be blessed. Your families will be blessed, and everything will be blessed, and you will be having a new life. ప్రార్థన చేసుకుందాం. Let us pray. తండ్రి నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం. ప్రభువా, కరోనా అనే భయంకరమైనటువంటి తెగుళ్ళు పంపించింది దేవానికి స్తోత్రాలు. Praise నీ the చిత్తమైతే నాయన అటువంటి తెగులు వచ్చినప్పటికీ ప్రభువా, ఎంతో మంది మరణించినప్పటికీ తండ్రి, మేము ఈ యొక్క నూతన సంవత్సరాన్ని చూడగలిగామంటే అది నీ కృపే ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా ఎంతో మంది మరణించారయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మంచికే ఉన్నామో చెడ్డకే ఉన్నామో మాకైతే తెలియదు కానీ ప్రభువా, అయ్యా 21వ సంవత్సరంలో నాయన ఇంకే శ్రమలు ఎదుర్కోబోతున్నాము, ఏ తెగుళ్ళు చూడబోతున్నాము, ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్ని చూడబోతున్నామో మాకైతే తెలియదు ప్రభు. కానీ నాయన నీ కుటుంబంలో ప్రార్థన అనే ఒక ధనాన్ని సంపాదించుకొని పెట్టుకో, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తానని చెప్పావు తండ్రి. అవునయ్యా, నోవాహు కుటుంబాన్ని అయ్యా ఏ విధంగా రక్షించావు తండ్రి, అదే విధంగా మా కుటుంబాలను కూడా రక్షించయ్యా, మా కుటుంబాలను కూడా దీవించయ్యా, మా కుటుంబాలను కూడా ఎత్తి పట్టుకోండి ప్రభు. నీకు స్తోత్రాలు. నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, వదిలిపెట్టే దేవుడు కాదు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. నీ చిత్తమైతే ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా ప్రభు ఈ యొక్క జనవరి నెలలో ప్రభు ప్రతి ఒక్క కుటుంబం కోసం మోకాలు వచ్చిన ఆయన ఉపవాసం ఉండి ప్రభు అయ్యా కన్నీటితో తండ్రి ప్రార్థించినప్పుడు ఆ కుటుంబం ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడుద్దని ప్రభు మీరు మాట్లాడినట్లుగా తండ్రి అయ్యా ప్రతి కుటుంబం ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఎవరి దాకా అయితే ఈ వాక్యం పోతుందో, ఏ కుటుంబం దాకా అయితే ఈ వాక్యం పోతుందో ప్రతి ఒక్క బిడ్డను కూడా మేలుకొల్పు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు మోకాలు ఉంచిన ఆయన, ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ఉపవాసం ఉండిన ఆయన ఈ నెలంతా కూడా ప్రభు కన్నీటి ప్రార్థన అయ్యా, పశ్చాత్తాప ప్రార్థన అయ్యా, మొరపెట్టే ప్రార్థన చేసిన ఆయన ఇదిగో కన్నీటితో ప్రార్థన చేసే వివిధలను పిలవనంపడిన నిర్మీయ గ్రంథంలో మీరు చెప్పారు తండ్రి. అదే విధంగా తండ్రి మేమందరం కూడా కన్నీటి ప్రార్థన చేసి ఈ సంవత్సరం ఆయన ఎటువంటి తెగుళ్ళు కూడా ఎదుర్కోకుండా సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి మంచి జీవితాన్ని మాకు, మా కుటుంబాలకి, మా ప్రపంచానికి కూడా దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.